ప్రైజ్ లార్డ్. మనలో చాలామందికి మాట్లాడడం అంటే చాలా సరదా. అవును, మనం ఎక్కడ మాట్లాడాలని అనుకుంటామంటే ఎక్కడ మాట్లాడకూడదో అక్కడ. మనకు కోపం వచ్చినప్పుడు మౌనంగా ఉండాలి. మనకి పట్టరాని సంతోషం వచ్చినప్పుడు కూడా మౌనంగానే ఉండాలి. ఎందుకంటే ఆ రెండు సందర్భాల్లో మనం నోరెప్పితే దాన్ని బట్టి మనకే ప్రమాదం. కోపంలో మనం చేసే స్టేట్మెంట్స్ ఎదుటి వాళ్ళకి తీరలేని గాయం చేస్తాయి. ఇదిగో మనం చేతితో చేసిన చేతనైనా వెనక్కి తీసుకోవచ్చు, కానీ మాటలు వెనక్కి తీసుకుని అవి వాళ్ళ హృదయంలో లోతుగా నాటిపోతాయి. ఇక అలాగే సంతోషంలో వచ్చే మాటలు మనం సంతోషంలో ఉన్నప్పుడు మాట్లాడేస్తూ ఉంటే ఎదురుగుండా ఉన్న వాళ్ళకి ఏవో వాగ్దానాలు చేసేస్తాం. ఇక మనం చెప్పిన మాటలు వెనక్కి తీసుకోలేం, అలా నెరవేర్చలేం. దాన్ని బట్టి కూడా చిక్కులో పడతాం. ఇదిగో చివరికి మీకు నేను చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, అవసరం ఉన్నప్పుడు ఏమాత్రం భయపడకుండా మాట్లాడు. అలాగే అనవసరమైన చోట మనది కాని సమయంలో మనం మౌనంగానే ఉండాలి. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, ఒక వ్యక్తి మౌనంగా ఉంటే అతను మూర్ఖుడైనా సరే జ్ఞాని అని ఎంచబడతాడని. ఎందుకంటే మన జ్ఞానం మన మాటల్లోంచి బయటకు వస్తుంది. మనం నోరెప్పగానే మన జ్ఞానవంతులమా లేదంటే మనం మూర్ఖులమా ప్రజలు వెంటనే బసికెట్టేస్తారు. ఇదిగో ఈరోజు మీకు బాగా ఈ మాటలు అర్థం కావాలంటే ఒక చిన్న సాదృశ్యం చెప్తాను. ఇదిగో ఒకానొక సరస్సులో ఒక 2 కొంగలు ఉండేవి. ఈ 2 కొంగలు అక్కడికి వచ్చి ఎప్పుడు చేపలు పడతా ఉండేవి. ఇవి చేపలు పట్టడానికి ఒక తాబేలు వాటికి హెల్ప్ చేస్తూ ఉండేది. అలా వాటి ఫ్రెండ్షిప్ బాగా గ్రో అయింది. ఒకరోజు తాబేలు తన హృదయాన్ని అంతా విప్పి వాళ్ళకి చెప్తున్నాడు, ఇదిగో మీకు నేను రోజు చేపలు పట్టడానికి హెల్ప్ చేస్తున్నాను కదా, మరి నాకు కూడా ఒక హెల్ప్ చేస్తారా అని అడిగింది. అప్పుడు వెంటనే 2 కొంగలు, అయ్యో దాందే ఉంది, నువ్వు మాకు ఇన్ని రోజుల నుంచి హెల్ప్ చేస్తున్నావు కదా, నీకు మేము తప్పకుండా హెల్ప్ చేస్తాం. ఏం చేయమంటావు, ఏం కావాలి నీకు చెప్పు అనగానే ఆ తాబేలు అందంటే, ఇదిగో నేను ఎప్పుడు నీటిలోనే ఉంటాను. నీటి లోపల ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు, కానీ మీరు ఆకాశంలో ఉంటారు కదా, ఎగురుతూ ఉంటారు కదా, అలా పైనుంచి కింద చూసినప్పుడు ఎలా ఉంటుంది అనేది నాకు తెలియదు. అసలు ఆకాశంలో ఎగురుతూ ఉంటే ఎలా ఉంటుంది ఈ విషయాలని నాకు తెలియదు. నన్ను కూడా మీరు ఎగిరేలా చేయగలరా, నాకు కూడా రెక్కలు ఇవ్వగలరా అని అడగగానే ఆ కొంగలు ఒకరి మొక్కలు ఒకరు చూసుకుని బాగా ఆలోచించి తాబేలు వంక చూసి, ఇదిగో తాబేలా మిత్రమా, నువ్వు అడిగిన దాన్ని మేము చేయలేం, నీకు రెక్కలు ఇవ్వను, కానీ నువ్వు కోరుకుంటే నిన్ను మాత్రం గాల్లోకి తీసుకెళ్ళగలవు. ఇదిగో మా దగ్గర ఒక ప్రణాళిక ఉందా అని చెప్పి ఒక కర్రను తీసుకొచ్చి ఆ 2 కొంగలు వాటి 2 కాళ్ళతో ఆ కర్రను పట్టుకుని తాబేలతో చెప్పే, మిత్రమా నువ్వు నోటితో ఈ కర్రను గట్టిగా పట్టుకో, ఇదిగో నిన్ను గట్టిగా పట్టుకున్నప్పుడు మేము ఆకాశంలో నేను తీసుకెళ్తాం, అలా నిన్ను ఆ చుట్టూ తిప్పి మరలా సరస్సులో పడేస్తాం, నువ్వు సిద్ధమైన అనగానే తాబేలు చాలా ఎక్సైట్ అయిపోయిందట. ఓ దాన్నే ఉంది, నాకు భలే ఇష్టం, పదని వెళ్ళిపోదాం అనగానే కొంగలు 2 మరీ చెప్పినట్ట, మిత్రమా ఇదిగో నువ్వు గాలిలోకి వెళ్ళిన తర్వాత దయచేసి నీ నోరెప్పుకో, గట్టిగా పట్టుకో, నువ్వు కానీ పొరపాటున ఇక్కడ లూజ్ చేసావా కింద పడి చచ్చిపోతావు మిత్రమా, నిన్ను మేము కోల్పోవాలనుకోవట్లేదు, దయచేసి మాట్లాడకుండా నెమ్మదిగా ఉండు, కిందకు వచ్చాక నువ్వు ఏమైనా చెప్పాలంటే చెప్పుకో, మాకు తెలుసు నువ్వు బాగా మాట్లాడతావని అని అనగానే అది ఒప్పుకుంది, బయటకు వచ్చింది. అవి చక్కగా దాన్ని గాల్లోకి తీసుకొని ఇలా గాల్లో ఉంటూ ఉండగా ఇదిగో ఆ కొంగలను చూసిన ఒక కాకి దగ్గరికి వచ్చి కొంగలతో అందంటే, మీరు ఏం చేస్తున్నారు, ఈ తాబేలు ఇలా బయటకు తీసుకొచ్చారు, నేను ఎప్పుడు ఇలా చూడలేదే, ఓ తాబేలు గాలిలో ఉండడం అని చెప్పి యాదలాపంగానే, ఓ తాబేలా భలే ఎంజాయ్ చేస్తున్నట్టున్నావే అందంట. ఇది ఎప్పుడైతే కాకిని ఎగురుతూ చూస్తుందో ఇది కూడా గాలిలో ఎగురుతుందో అప్పటికే చాలా మాటలు చెప్పాలనుకుంటుంది. అయితే దానికి మాట్లాడకూడదు అనే ఒక ఆజ్ఞ ఉంది. కానీ ఎప్పుడైతే ఈ కాకి దాంతో మాట్లాడిందో అసలు ఈ తాబేలకి ఆ ఉబలాటం ఆగలేదు, వెంటనే నోరెప్పి భలే ఉంది అందంట. ఇక ఆ మాట అండమే అది కర్రను విడిచిపెట్టేసింది, నేరుగా కింద ఉన్న బండమే పడి పగిలి చచ్చిపోయింది. ఇదిగో ఆ కాకిని ఆ 2 కొంగలు తిట్టి చివరికి తమ మిత్రుని కోల్పోయినందుకు చాలా బాధపడ్డాయి. ఇప్పుడు ఆ తాబేలు ఎందుకు చచ్చింది, కేవలం ఒకటే ఒక్క రీజన్, అది తన నోరు వ్యక్తింది. ఇది కనుక మనతో ప్రభు అంటున్నాడు, నువ్వు కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉండాలి, కొన్ని స్థలాల్లో మౌనంగా ఉండాలి, కొంతమంది వ్యక్తుల ముందు మౌనంగా ఉండాలి. ఇది ఇక్కడ నీకు కోపం వస్తుంది, ఇక్కడ నీకు విపరీతమైన సంతోషం వస్తుంది, లేదంటే వీళ్ళతో మాట్లాడుతూ ఉంటే ఆ విధమైన విషయాలు తెలుసుకుంటూ ఉంటుంటే, లేదంటే 3వ వ్యక్తి గురించి చెప్తూ ఉంటే అది నీకు భలే ఆనందంగా అనిపిస్తూ ఉంటుంటే దేవుడు అన్నాడు, అవి ఏం వెనక వాళ్ళతో మాట్లాడగలవు. నువ్వు 2 వ్యక్తులు మాట్లాడుకుంటున్నప్పుడు 3వ వ్యక్తి గురించి మాట్లాడుతున్నప్పుడు దాన్ని ఆపేయాలి. లేదు ఒకరి గురించి చాడీలు చెప్పడం ఆపేయాలి. లేదు అంటే నీకు కోపం వస్తే మౌనంగా ఉండాలి. ఇలా ఉండడాన్ని బట్టి నువ్వు సురక్షితంగా ఉంటావు, లేదంటే నీకు కూడా ప్రమాదం అని దేవుడు చెప్తున్నాడు. మరి ఈరోజు ఈ మాటలు విందామా, ఎక్కడ మౌనంగా ఉండాలో అక్కడ మౌనంగా ఉందామా.
దేవుడి నామానికి ఘనత తెచ్చేవరకు ఉందనా అటు గొప్ప ధన్యత దేవుడు మా అందరికీ దయచేయండి గాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.